ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఫ్యాషన్స్. ఇప్పుడు మనం క్రాప్ టాప్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. చాలా సన్నగా ఉండే వారి కోసం దీనికి కేవలం 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ మాత్రమే సరిపోతుంది. ఇవి మెజర్మెంట్స్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా సరిపడేంత విడ్త్తో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. పైన ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడ కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు లెంత్ వచ్చేసి మనకి 15 ఇంచెస్. సో 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసేసుకుందాం. ఈ లైనింగ్ లెహెంగాకి కూడా సేమ్ లైనింగ్ తీసుకున్నాను. సో చాలా పెద్దగా కనిపిస్తుంది. లేకపోతే మీరు బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ విడ్త్ వచ్చేసి 7. కంప్లీట్ షోల్డర్ 14లో హాఫ్ అంటే 7. సో షోల్డర్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. అది ఎలా తీసుకున్నామంటే ఆర్మ్ హోల్ లెంత్ 14 డివైడెడ్ బై 2 7. 14లో హాఫ్ 7 కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నెక్ లెంత్ తీసుకుందాం. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్. నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. కానీ 4 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసేలాగా ఒక స్క్వేర్ షేప్లో ఒక బాక్స్ వేసేసుకోవాలి. ఆ బాక్స్లో నెక్ మన ఇష్టం వచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. అలా అయితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ స్లోప్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఈ స్లోప్ తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 31 ఇంచెస్. ఇది 4 లేయర్స్ తీసుకున్నాం కాబట్టి 31లో 4th పార్ట్ 7.75 ఇంచెస్ అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కోసం. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం 1 ఇంచ్ కొంచెం లోపలికి మార్క్ చేసుకోవాలి. దాని నుంచి షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం. దీనిలో హాఫ్కి మార్క్ చేసుకుని ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్మ్ హోల్ కర్వ్ కోసం. చూస్తున్నారు కదా, చేత్తోనే రఫ్గా నీట్గా ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్కి బ్యాక్ ఆర్మ్ హోల్కి కూడా నేను ఇక్కడ డ్రా చేసేస్తాను. బట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ మాత్రమే కట్ చేద్దాం. చూస్తున్నారు కదా, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్స్. ఇప్పుడు 1.75 ఇంచెస్ అంటే పావు తక్కువ 1.75 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాం. సీమ్ అలవెన్స్ ఫ్యూచర్లో అది ఆల్టర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా తీసుకుంటాం. ఇప్పుడు వేస్ట్ రౌండ్ వచ్చేసి 25 ఇంచెస్. దాంట్లో 4th పార్ట్ 6.25 ఇంచెస్. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే డాట్స్ కోసం. ఆ తర్వాత 1.75 ఇంచెస్ సీమ్ అలవెన్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్క్ చేసుకున్న పాయింట్స్ 2 జాయిన్ చేసుకోవాలి. ఆ పీస్ కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పీస్. ఎందుకంటే ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి అక్కడ 0.5 ఇంచెస్ అంటే 1 ఇంచ్ కొంచెం గ్యాప్ వదిలేసి పెట్టుకుని అప్పుడు మార్కింగ్స్ చేసుకోవాలి. అక్కడ పట్టీస్ వస్తాయి కదా, పట్టీస్కి ఇప్పుడు బ్యాక్ నెక్ 1.5 ఇంచెస్ తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి 5 ఇంచెస్ తీసుకోవాలి. టోటల్ 6.5 అవుతుంది. బ్యాక్ కీ హోల్ నెక్లా వస్తుంది. సో మనకి 2 మెజర్మెంట్స్ అవసరం అవుతాయి. ఇక్కడ ఒక బాక్స్ వేసేసుకోవాలి. ఇక్కడ కీ హోల్ కదా, సో పైన ఒక పోర్షన్ వస్తుంది, కింద రౌండ్ షేప్ వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇది బాగా సన్నగా ఉండేవారి కోసం కదా, సో పెద్ద నెక్ పెడితే చాలా అంత అందంగా అనిపించదు. సో చిన్న నెక్కే పెడుతున్నాను నేను ఇక్కడ.
ఇలాంటి బ్లౌజెస్ కొత్తగా క్రాప్ టాప్స్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతాయి. అంటే కొత్తగా హాఫ్ సారీ ఫంక్షన్స్ చేసుకునే అమ్మాయిలకి, వాళ్ళు చాలా సన్నగా ఉంటారు కదా చిన్నపిల్లలు, సో వాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇలా ఈ టైప్లో కుడితే. నేను కొంచెం ఎక్స్టెండ్ చేశానండి నెక్, ఎందుకంటే రౌండ్ షేప్ కొంచెం ఇంకొంచెం నీట్గా ఉంటుందని. మీరు లేదంటే అలా కూడా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు డాటెడ్ లైన్ వేసాను కదా, అక్కడ స్టిచ్ వస్తుంది, సో అది చూసుకుని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నానో. స్టిచ్ ఎక్కడ వస్తుందో కూడా ముందు మార్క్ చేసేసుకుని కట్ చేసుకుంటే షేప్ నీట్గా తెలుస్తుంది. డ్రాప్ షేప్ కదా అందుకు. కంప్లీట్ డ్రాప్ కూడా కాదు, ఆల్మోస్ట్ రౌండ్ షేప్ బ్యాక్ నెక్ వచ్చేసి. ఇలా బ్యాక్ పోర్షన్ కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్లో ఆర్మ్ హోల్ కర్వ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ పోర్షన్స్ రెడీ అయిపోయి ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. చేతులు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ చేతుల కోసం కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ని తీసుకొని 4 మడతలు వచ్చేటట్టు 4 ఫోల్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు పొడవు వచ్చేసి 6 ఇంచెస్, 6 ఇంచెస్ లెంగ్త్ పెట్టుకోవాలి. దానికి మార్క్ చేసుకోవాలి. మనం చేతుల పొడవు 6 ఇంచెస్ ఖర్చులతో కలిపి రెడీ అయ్యాక ఆల్మోస్ట్ మనకి 5 ఇంచెస్ పొడవు వస్తుంది. క్యాప్ హైట్ 3.5 ఇంచెస్, 3.5 ఇంచెస్ పైనుంచి పెట్టుకోవాలండి. అది క్యాప్ హైట్ ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇది ఎవరికైనా ఆల్మోస్ట్ 3.5 అలానే ఉంటుంది. ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర ఇంకా 3.5 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు ఇది ఎంత లూజ్ తీసుకోవాలో చూద్దాం. లూజ్ ఎప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. చెస్ట్ రౌండ్ 4 పార్ట్స్ చేస్తే వచ్చే దాని నుంచి 2 ఇంచెస్ తీసేయాలి. ఇది సన్నగా ఉండే వాళ్ళ కోసం. అదే నార్మల్ సైజ్ వాళ్ళకి 1 ఇంచ్ తీసేస్తే సరిపోతుంది. అలా తీస్తే వచ్చిన మెజర్మెంట్ 5.75 ఇంచెస్, అంటే పావు తక్కువ 6, 5.35 ఇంచెస్. అక్కడ మార్క్ చేసి దాన్ని లైన్ డ్రా చేసేయాలి. ఇప్పుడు ఆ లైన్ని 3 భాగాలుగా డివైడ్ చేయాలి. అది ఎలాగో చూస్తున్నారు కదా, టేప్తోని 3 పార్ట్స్లా డివైడ్ చేసి మార్కింగ్స్ చేస్తాం. ఇది ఎందుకంటే షేప్ నీట్గా రావడం కోసం. చూస్తున్నారు కదా, 3 పార్ట్స్గా డివైడ్ చేసేసాం. ఫస్ట్ మార్కింగ్ దగ్గర పైన 0.5 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ దగ్గర లోపలికి 1/2 ఇంచ్, బయటకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది? లోపలికి 1/2 ఇంచ్, బయటకి 1/2 ఇంచ్. ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ పై లైన్స్ కలిపితే వచ్చేది బ్యాక్ సైడ్, ఆ కింద లైన్స్ కలిపితే వచ్చేది ఫ్రంట్. చూస్తున్నారు కదా. ఇప్పుడు స్లీవ్ లూజ్, చేతుల లూజ్ వచ్చేసి 9 మొత్తం. దానిలో హాఫ్ 4.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సీమ్ ఎలవెన్స్ ఖర్చుల కోసం 1.35 ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఈ 2 లైన్ డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే. కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్కి ఎలా కట్ చేసామో చూస్తున్నారు కదా. ఇలా చేయడం వల్ల చాలా నీట్గా ముడతలు లేకుండా కనిపిస్తుంది హ్యాండ్స్. అది ఫ్రంట్, ఇది బ్యాక్. ఎప్పుడు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది లైనింగ్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రివర్స్ సైడ్ ఒకేలా ఉంటుంది కాబట్టి తెలియదు మనకి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పోర్షన్ ఫ్రంట్ ఉండాలి, బ్యాక్ పోర్షన్ బ్యాక్, రెండు ఇలా ఉండాలి.
2 స్లీవ్స్కి సెపరేట్ ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, లైనింగ్ పీసెస్ అన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నీట్గా పెట్టాను. 1/2 మీటర్ ఫ్యాబ్రికే తీసుకున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్. సో వేస్టేజ్ లేకుండా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, వేస్టేజ్ లేకుండా నీట్గా కట్ అయిపోయింది. కానీ రఫ్గా కట్ చేసుకుంటే చాలు, యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ లాగా కట్ చేయక్కర్లేదు. నేను ఫ్రంట్ నెక్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా చేస్తున్నాను, ఎందుకంటే ఇందాక 3 ఇంచ్ కట్ చేశాను. నాకు 4 ఇంచ్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది అనిపించింది. సో 4 ఇంచ్ చేస్తాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, చెస్ట్ లైన్, దాని పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అది ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా, దీన్ని సెపరేట్ చేయట్లేదు. కింద 4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం. చూస్తున్నారు కదా, యాక్చువల్లీ పైనుంచి 10.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అంటారు దాన్ని. ఆ మార్కింగ్ కింద నుంచి 4.5 దగ్గర అవుతుంది, ఎందుకంటే టోటల్ లెంత్ మనకి 15 ఇంచెస్ కదా. 4 కరెక్ట్గా 4 ఇటు 4 ఉండాలి, కింద నుంచి పైకి 4.5 ఉండాలి. ఆ పాయింట్ మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చే డాట్ కోసం అన్నమాట. చూస్తున్నారు కదా, 4.5 ఇంచెస్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్కి ఎంత లూజ్ డాట్ వేసుకోవాలో ఇప్పుడు తెలుస్తుంది. 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్క్ చేసుకోవాలి. 0.5 ఇంచ్ అటు 0.5 ఇంచ్ ఇటు ఆ లైన్కి, అంటే టోటల్ 1 ఇంచ్. ఇందాక కట్ చేసినప్పుడు చూసాం కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం, అది ఇందుకే. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర పాయింట్ని దీన్ని ఒక కర్వ్ లాగా నీట్గా కలపాలి, ఒక లైన్తో కలపాలి. అక్కడ నార్మల్గా ఒక చిన్న ఒక 1/2 ఇంచ్ వరకు అలాగా స్టిచ్ పడేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ నీట్గా కట్ చేసేస్తున్నాను. జనరల్లీ ఈ డాట్ 1 ఇంచ్ తీసుకున్నాను. నార్మల్ సైజ్ వాళ్ళకైతే ఇంకా పెద్ద డాట్ తీసుకోవాల్సి వస్తుంది, ఇది చాలా సన్నగా ఉండే వాళ్ళ కోసం కాబట్టి 1 ఇంచ్ డాట్ సరిపోతుంది. చూస్తున్నారా ఎలా మార్క్ చేశాను? సేమ్ అటు ఇటు ఒకేలా ఉండాలి కాబట్టి ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే ఆ మార్క్స్ ఇటువైపున పడుతుంది. దానిపైన మళ్ళీ చాక్తో థిక్గా డ్రా చేస్తున్నాను. సో అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా ఉంటాయి మార్కింగ్స్. అలాగే బ్యాక్ పోర్షన్ కూడా డ్రా చేసుకోవాలి డాట్స్ కోసం. మనం 1.75 ఖర్చుల కోసం పెట్టుకున్నాం, ఇక్కడేమో 1/2 ఇంచ్ పట్టీస్ కోసం పెట్టుకున్నాం ఖర్చులు. సో ఆ 2 మార్క్స్ చేసుకొని మధ్యలోకి ఒక పాయింట్ పెట్టుకోవాలంటే కంప్లీట్గా మిడిల్ వస్తుంది అన్నమాట. దానికి 4.5 ఇందాకలాగే 4.5 పొడుగు లైన్ డ్రా చేసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు పాయింట్స్ మార్క్ చేసుకోవాలి. ఇది డాట్ కోసం. ఆ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి డాట్ షేప్లో. చూస్తున్నారు కదా, అంతే. బ్యాక్ ఈ ఒక్క డాట్ సరిపోతుంది. అదే విధంగా వేరే పార్ట్ కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్లోకి వద్దాం. కటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది, స్టిచ్చింగ్ పార్ట్లోకి వద్దాం. ఫస్ట్ నెక్ స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ స్టిచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నెక్ స్టిచ్ చేసినప్పుడు ఎప్పుడు క్లాత్లో నెక్ ఏ షేప్ ఉందో ఆ షేప్లో క్లాత్ని తిప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే క్లాత్ని తిప్పకుండా స్ట్రైట్గా సాగదీస్తూ కుట్టేస్తారు. అలా చేయడం వల్ల నెక్ షేప్ నీట్గా రాదు. అర్థమవుతుందా? ఈ చిన్న టిప్ ఫాలో అయితే నెక్ చాలా పర్ఫెక్ట్గా, ఏ షేప్ నెక్ అయినా సరే ఎలా ఉందో అలా వస్తుంది. అలా చిన్న చిన్న నాట్లు పెట్టుకొని దాన్ని తిప్పేసి పక్కనే లైనింగ్ వైపు ఇలా కుట్టు వేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది. లైనింగ్ పైకి కనిపించకుండా వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ స్టిచ్ వేయట్లేదు. ఇప్పుడు నార్మల్గా అయితే స్టిచ్ వేయని అవసరం లేదు, కానీ నేను లూజ్ స్టిచ్ వేస్తున్నాను.
రఫ్ స్టిచ్ అనమాట. కంప్లీట్ అయిన తర్వాత ఇది విప్పేసుకునేలాగా. కావాలంటే నార్మల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక 4 నెంబర్ స్టిచ్ పెట్టి రఫ్గా అలాగా విడిపోకుండా కుట్టేయచ్చు. ఇలా కుట్టేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి రెండు సెపరేట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తీసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రఫ్గా కట్ చేసాం కదా ముందు, సో ఎక్స్ట్రా అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కుడదాం. చూస్తున్నారు కదా బ్యాక్ నెక్ కూడా ఎలా కుడుతున్నాము. నెక్ ఏ షేప్లో ఉందో అలాగా ఫ్యాబ్రిక్ని తిప్పుతూ కుట్టాలి. మీకు ఇలా రాదు అని అనిపిస్తే డ్రా చేసుకుని కూడా కుట్టచ్చు. చూస్తున్నారు కదా ఇప్పుడు టై చేసుకోవడానికి థ్రెడ్ ఇక్కడే పెట్టేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల రివర్స్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది. అది ఇలా పెట్టి కుట్టేయాలి. ఆ థ్రెడ్ పెట్టిన చోట 2 స్టిచ్చెస్ వేసుకుంటే టైట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా నెక్ కంప్లీట్ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇందాక పెట్టినట్టే చిన్న చిన్న కట్స్ పెట్టాలి. దీనికి ఏ నెక్ అయినా కట్స్ పెట్టడం వల్ల కరెక్ట్ షేప్ వస్తుంది ఫైనల్గా అయిన తర్వాత. కట్స్ పెట్టకపోతే షేప్ రాదండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ట్రిమ్ చేసేయాలి. చూస్తున్నారు కదా చిన్న చిన్న కట్స్ పెట్టాలి. ఈ కట్స్ పెడితేనే నెక్ షేప్ బాగా తెలుస్తుంది, నీట్గా వస్తుంది. కట్స్ పెట్టకపోతే షేప్ నీట్గా రాదు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉంది కదా అక్కడ థ్రెడ్ పెట్టిన చోట కార్నర్స్లో ట్రిమ్ చేసేయాలి. వీ షేప్లో ట్రిమ్ చేసేయాలి. అలా ట్రిమ్ చేస్తేనే చాలా నీట్గా వస్తుంది ఇలా థ్రెడ్ లాగిన తర్వాత. లేదంటే షేప్ నీట్గా రాదు. అర్థమవుతుంది కదా మీకు. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో. డోరీ ఎంతలా ఉందో అంత మాత్రమే వచ్చింది కార్నర్లో, ట్రిమ్ చేసేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా. ఇప్పుడు దీనికి నార్మల్గా ఒక స్టిచ్ వేసేయాలి. ఫ్రంట్ నెక్ వేసుకున్నట్టు దీనికి వీలు కాదు, సో నార్మల్ స్టిచ్ వేసేయాలి. నీట్గా లైనింగ్ పైకి కనిపించకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ షేప్ నీట్గా వచ్చేలాగా ఒక స్టిచ్ వేసేయాలి. చూస్తున్నారు కదా. బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇలాగే సెకండ్ పార్ట్ కూడా చేసేయాలి. ఇప్పుడు స్లీవ్స్ కూడా ఇలా లైనింగ్ అటాచ్ చేసి తిప్పేద్దాం. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసి సేమ్ ఫ్రంట్ నెక్ ఎలా కుట్టామో అలాగే కుట్టాలి. చూస్తున్నారు కదా. దీనికి కూడా రఫ్ స్టిచ్ వేసుకుందాం, తర్వాత తీసేసేలాగా. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయాలి. ఇలాగే 2 స్లీవ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద ఈ పట్టీ వేసుకుంటే బ్లౌజ్ చాలా స్టిఫ్గా ఉంటుంది. దానికోసం 1.5 ఇంచెస్ వెడల్పు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి అది ఎలా వేయాలో చూద్దాం. దాన్ని ఒక చిన్న మడత కుట్టేసి ఫస్ట్ దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసేద్దాం. డాట్స్ వేసిన తర్వాతే ఆ పట్టీ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పీస్కి డాట్ వేసేద్దాం. కింద 4.5 ఇంచెస్ డాట్ వేసేసాను ఫస్ట్. పట్టీస్ ప్రిపేర్ చేస్తున్నాను. సారీ, ఇది బ్యాక్ పీస్ కోసం చేస్తున్నాను. బ్యాక్ పీస్కి ఒకటే డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర చిన్న కుచ్చులా పెట్టుకుంటే మనకి రివర్స్ చేసిన తర్వాత నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా అటు పెట్టి ఇంకో స్టిచ్ వేసేస్తే నీట్గా ఉంటుంది. బ్యాక్ పోర్షన్కి రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి ఈ డాట్, ఎందుకంటే ఇది తర్వాత తీసేసి హెమ్మింగ్ చేసుకుంటాం, చేతికుట్టు వేసుకుంటాం. ఫ్రంట్కి అయితే కనిపించదు కాబట్టి చేతికుట్టు అవసరం లేదు, మెషిన్ పైన కుట్టేయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది.
దీనికి డాట్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కింద 4.5 ఇంచ్ డాట్ ఇది. దీని నుంచి ఆర్మ్ హోల్ దగ్గర ఉంది కదా, ఆ డాట్ మొదలుపెట్టి అక్కడి నుంచి అది నెమ్మదిగా దీంతో మిక్స్ చేసేయాలి. ఆల్రెడీ మనం కర్వ్ గీసుకున్నాం కదా, ఆ కర్వ్ ఎలా ఉంటే అలాగా నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కుట్టడానికి ట్రై చేయాలి. చూస్తున్నారు కదా, ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మొదలుపెట్టింది ఈ 4.5 ఇంచెస్ డాట్తో కలిపేయాలి. చూస్తున్నారు కదా ఎలా వచ్చింది. అలాగే సెకండ్ సైడ్ కూడా పైకి ప్రిన్సెస్ కట్ షేప్ వస్తుంది, బట్ కట్ చేయకుండానే ఇలా కుట్టేస్తాం. ఇప్పుడు పట్టీ ఇందాక బ్యాక్కి ఎలా వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ కూడా పట్టీ వేసేసుకున్నాం. ఈ పట్టీ వేసుకోవడం వల్ల బ్లౌజ్ చాలా స్టిఫ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా సెకండ్ స్టిచ్ ఎలా వేస్తున్నాము. ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి నార్మల్ మెషిన్ మీద వేసేసుకోవచ్చు. రన్నింగ్ స్టిచ్ కాదు, నార్మల్ స్టిచ్ వేయాలి, ఎందుకంటే దీనికి హెమ్మింగ్ అవసరం లేదు. ఇప్పుడు హుక్స్ పట్టి, లూప్ పట్టి అంటే కాజా పట్టి ఉంటాయి కదా, దానికోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత తీసుకున్నాము, 2.5 ఇంచెస్ వెడల్పు తీసుకుంటాం. ఇది హుక్స్ పట్టి కోసం. చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ని మెయిన్ సైడ్ పెట్టుకోవాలి. ఒక ఫోల్డ్ చేసి అంటే కరెక్ట్ సైడ్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంచేసేయాలి, ఎందుకంటే అది ఫోల్డ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఇది ఫోల్డ్ చేసి నీట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. చూస్తున్నారు కదా, అర్థమవుతుందా? చిన్నగా ఫోల్డ్ చేసి నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది హుక్స్ పట్టి, సో లోపలికి ఉంటుంది, పైకి కనిపించదు. నీట్గా కుట్టాలి, లైన్ నీట్గా వస్తే అందంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కింద కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి కుట్టేయాలి. చూసారు ఎంత నీట్గా ఉందో. ఇది కాజా పట్టి, ఇది 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇందాక ఫ్యాబ్రిక్ పైన పెట్టాం కదా, ఇది కింద పెట్టాం. చూస్తున్నారు కదా, పైన కింద ఫోల్డింగ్కి కొంచెం ఎక్స్ట్రా వదిలేయాలి. చూస్తున్నారు కదా, ఇలాగా స్టిచ్ చేసేయాలి. ఎక్స్ట్రా ఉంటే ట్రిమ్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఫోల్డింగ్కి కొంచెం ఉంటే చాలు పైన కింద. చాలా ఈజీగా నేర్పిస్తాను చూడండి. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది జాగ్రత్తగా గమనిస్తే. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి, పట్టీ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేద్దాం. ఇలా ఒక స్టిచ్ వేసేస్తే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. చూస్తున్నారు కదా ఎలా వేసాను. ఇప్పుడు కింద కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ కంటిన్యూ చేసేయాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయాలి, ఈ పట్టీ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయాలి. చూస్తున్నారు కదా, పట్టీ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసి కొడుతున్నాము. ఇది కాజా పట్టీ, సో బయటకి రావాలి. ఇక్కడ నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను, కొంచెం సన్నగా వచ్చింది, నాకు ఇలా చాలు. ఇంకా ఇది ఎక్కువ కావాలి అనుకుంటే 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో.
ఇప్పుడు పట్టీస్ అతకడం అయిపోయింది. హుక్స్ పట్టి కాజా పట్టి చూస్తున్నారు కదా. తర్వాత హుక్స్ అండ్ లూప్స్ కుట్టేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా చేసుకోవాలో. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత నేను అక్కడ ఓవర్లాక్ కూడా చేసేసాను. నెక్స్ట్ స్లీవ్స్ నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టచ్చు. చూస్తున్నారు కదా ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు. కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఆ స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత దానికి కూడా ఓవర్లాక్ స్టిచ్ చేసేసాను నేను. ఇప్పుడు 1.75 సీమ్ అలవెన్స్ కదా, ఖర్చు కోసం కదా, అది మార్క్ చేసుకోవాలి. 1.25 ఇంచెస్ దగ్గర ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఆ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకుని అక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. నేను ఇక్కడైతే 31 సైజ్ చూపించాను, కానీ మీరు ఏ సైజ్ అయినా ఇదే విధంగా తీసుకోవచ్చు చిన్న చిన్న ఆల్టరేషన్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు బ్లౌజ్ రెడీ అయిపోయింది. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా. మనం ఖర్చులకి సెపరేట్గా ఉంచాం కదా ఇంకా 1.75 ఇంచెస్ ఫ్యాబ్రిక్కి, అక్కడ కొంచెం ఒక 0.5 ఇంచెస్ అలాగా స్టిచెస్ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఆల్టరేషన్స్కి ఈజీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అందమైన క్రాప్ టాప్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and press bell icon for more video updates. Thank you for watching.